నా ఒక్క మాట రేవంత్ రెడ్డి గురించి చెప్పాలి. ప్రజెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా అన్ని ప్రజలకైనా అందుబాటులోనే ఉండాలి. ప్రభుత్వం మనిషికి చాలా బాగుంది ప్రస్తుతం అయితే. గత ప్రభుత్వంలో కేసీఆర్ గురించి చెప్పాలి కదా ఒకసారి. ఆ, ఈ రాష్ట్రం అభివృద్ధి జరిగిందంటే కారణం కేసీఆర్. కేసీఆర్ 10 సంవత్సరాల్లో చాలా ప్రభుత్వ సంక్షేమ పథకాలు కానీ తర్వాత రాష్ట్రం అభివృద్ధి కానీ చాలా చేయడంలో మేటి తిట్ట మేధావి తెలంగాణ అభివృద్ధి కేసీఆర్. హైదరాబాద్ మీద ఒక్క వాడి హైదరాబాద్ మీద అభిప్రాయం. హైదరాబాద్ అభిప్రాయం వచ్చేసి కొందరికి బాధగా ఉంది. కొన్ని అంటే పేదవాళ్ళు మాత్రమే ఎఫ్పిఎల్ కానీ ఫైబర్ జోన్లో కానీ వాళ్ళు కట్టుకున్నారు. అలాంటి వాళ్ళకి మాత్రం కొంచెం నష్టమే. కొంచెం అంటే ఆర్థికంగా ఉన్న వాళ్ళకి మాత్రం అది ఏం కాదు అని పేదవాళ్ళతో జరిగితే మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కొంత ఇప్పుడు రైతులు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు, విద్యార్థులు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ఈ గవర్నమెంట్ మీద. ఈ అభిప్రాయం ఇంకేమన్నా మీకు ఒక పథకాలు ఇంకేమన్నా ఇనిషియేట్ చేయాలి, 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు అవుతున్నాయా, ఇంకా చేయాల్సిందే? ప్రజలకు విద్యార్థులకు మాత్రం చాలా లోటు ఏర్పడుతుంది. వాళ్ళకి ఇమీడియట్ గా రైతు బంధు కానీ రైతు వాటి మీద రైతు ఇమీడియట్ గా వర్తింపజేయాలి. విద్యార్థులకు ఎంతైనా స్కాలర్షిప్స్ ఇవ్వాలి. వాళ్ళు కూడా చాలా లాస్ లో ఉన్నారు. ఇంకేమో బెనిఫిట్స్ మాత్రం చేయాల్సింది. పేద ప్రజల కోసం ప్రభుత్వం అంటేనే కాంగ్రెస్ అంటే పేదల ప్రభుత్వం అంటారు కదా, ప్రజల ప్రభుత్వం అంటారా చేయాలి. వాళ్ళు కూడా చేస్తే బాగుంటుంది. అందరూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే బాగుంది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చీకట్లో మునిగిపోతుంది రాష్ట్రం అంటే ఈ అభిప్రాయం. రేవంత్ రెడ్డి పాలన అంత బాగుందంటారా ఈ 1 year లో? ప్రభుత్వ పనితీరు పర్వాలేదు, అంత బాగుందని చెప్పలేము. కేసీఆర్ ప్రభుత్వం మరియు డెవలప్మెంట్ చాలా ఈ ప్రభుత్వానికి 100 మార్కుల్లో ఎన్ని మార్కులు ఇస్తాను ఈ 1 year? 70 వరకు ఇస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.